ఇప్పుడున్న పదవులు వచ్చిన వాళ్ళు వచ్చారు, రాని వాళ్ళకు కానీ పని చేసిన వాళ్ళకు కానీ సముచిత స్థానము కల్పియాలి, ఇస్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎవరైతే పని చేసారో ఎప్పుడు ఎలక్షన్, ఇప్పుడు నేనున్నా నా వీడియోలు మీరు చూడండి, బిఫోర్ ఎలక్షన్స్కు ఒక మూత మోగేది మనది. 2-3 వేల సబ్స్క్రైబర్లతోనే 2-3 లక్షల వ్యూస్ ఒక్కొక్క వీడియోకి. నాకు ఎలా వచ్చినాయంటే సబ్జెక్టు అట్లా తిరగబడ్డాం మేము. పని చేసిన గుర్తించే నాయకులు తక్కువ. ఒక ముఖ్యమంత్రి గుర్తించారంటే ఆయనకు వీలు కాదు. ఒక ముఖ్యమంత్రి చాలా బిజీలో ఉన్న క్యాండిడేటు, ఆయనకు ఫ్రీ టైం దొరికేదే కష్టం. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉండరో, అరే ఒకరు ఉండాలి, అరే ఎవరు పని చేస్తున్నారు, కష్టపడ్డోని గుర్తించినప్పుడు, పైరవులు చేసినోనికి మాత్రమే పదవులు దక్కినప్పుడు అది కొంతవరకు సక్సెస్ కాదు. అయితే ఇంకా అంటే పార్టీ సంస్థాగత లోపాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. అదే బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, ఇప్పుడు శంకర్ అనేతోనే అమ్మాయిని చెడాయించడం అని చెప్పి కొడితే డైరెక్ట్ కేటీఆర్ ఇంటికి పోతాడు, హరీష్ రావు ఇంటికి పోతాడు, కేసీఆర్ పిలిపించి మాట్లాడతాడు. వాళ్ళు ఇంత లూటి కార్యక్రమం చేసినా, రాష్ట్రాన్ని జల్లెడ పట్టినా, సోషల్ మీడియా ప్రతినిధులను కూడా పిలుచుకొని వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళని కనీసం ఫోన్ చేసి అభినందించగలుగుతున్నారు. వాళ్ళను ఎప్పుడైతే ఒక మనిషి ఫోన్ చేసి మాట్లాడినా, అభినందించినా, గుర్తింపు వచ్చినా పని చేసేటువంటి అవకాశాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ బీఆర్ఎస్ తన కోట్ల రూపాయల కట్టలు చేయలేని పని వాళ్ళు పోయి కలవడం వల్ల, వాళ్ళు పోయి మందలియడం వల్ల, ఓ రంజిత్నో, ఓ శంకర్నో, ఇంకొకరినో అభినందించడం వల్ల వాళ్ళకు జరుగుతున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెగిడిచి కొట్లాడుతూ ఉన్నారు వీళ్ళ కోసం. అంటే ఇప్పుడు శంకర్ అనేతోడు మాట్లాడినా, రంజిత్ అనేతోడు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా వాళ్ళు మాట్లాడేది పచ్చి అబద్ధాలు. లాస్ట్కు శరత్ కుమార్ మాట్లాడినా, వీళ్ళందరూ మాట్లాడినా, ఈ బక్కజడ్ సార్ ఒక్కరు మాత్రమే ఉన్నది కొంచెం కొన్ని క్వశ్చన్లు పట్టుకోగలుగుతాడు. మిగతా వాళ్ళు దుమ్ము పోసే కార్యక్రమం తప్ప ఇంకోటి చేయరు. వాళ్ళు దుమ్ము పోసే కార్యక్రమం తప్ప ఇంకోటి చేయరు. ఆ దుమ్ము వస్తువుల మీద దుమ్ము వేయాలంటే, వాళ్ళకు విరుగుడు చేయాలంటే కనీసం పార్టీలో ఉన్న అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి గారు చేయలేరు, ఉప ముఖ్యమంత్రి గారు గుర్తుపట్టగలగాలి, కనీసం వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు గుర్తుపట్టగలగాలి, గుర్తించగలగాలి. ఉప ముఖ్యమంత్రి చేయకపోతే మంత్రులు గుర్తుపట్టగలగాలి. ఇప్పుడు పని చేసిన వాళ్ళు ఎవరైనా పోయినాం అనుకో, వీళ్ళు ఎవరో తెలియనట్టు నటిస్తుంటారు. వీళ్ళంతా మంత్రులు పార్టీ కోసము కొన్ని కోట్ల వ్యూస్ కలిగినటువంటి వాళ్ళు పనిచేస్తే వాళ్ళు తెలియనట్టే నటిస్తారా, మళ్ళీ లేకుంటే తెలియదా వాళ్ళు సొసైటీ లేరా అన్నట్టు చేయకుండా ఖచ్చితంగా ఒక గుర్తించేటువంటి కార్యక్రమం, అభినందించేటువంటి కార్యక్రమం తక్కువైంది, కొరబడింది కాంగ్రెస్ పార్టీలో అనేది నేను చెప్తా ఉన్నా. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని అభినందించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి, నాయకులను తయారు చేయాలి. అట్లా చేయకుండా మాకు అవకాశం వచ్చింది కాబట్టి మేము మంచిగా పొందుగా కూర్చుంటాం, మాకు ఉన్నకాడికి పోతాం అనేది ఇది వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు నేర్చుకున్నటువంటి పాఠాలు కావాలి.